సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కానీ కొన్ని చోట్ల పగలు ప్రతీకారాలు మిగిలే ఉన్నాయి. ఎన్నికల్లో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కొందరు, తమకు నచ్చని వాడు గెలిచాడంటూ మరికొందరు ఇలా పంచాయతీల ఎన్నికలను వ్యక్తిగతంగా తీసుకుని తమ మంటను గ్రామాల్లో చూపిస్తున్నారు. మరికొంతమంది అయితే తమకు ఓటు వేయలేదని దాడులు కూడా చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన చెల్లార మధుసూదన్ రెడ్డి ఎలక్షన్ లో తమకు ఓటు వేయలేదని ఒక వర్గం కొన్ని రోజులుగా అతని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకుని రెడ్డి సంఘానికి మధుసూదన్ రెడ్డిని పిలిపించి అతనిపై దాడి చేసి కుల బహిష్కరణ చేశారు. ఈ దాడికి కుల బహిష్కరణకు ప్రధాన కారణం చెల్లారం వెంకటకృష్ణారెడ్డి అని మధుసూదన్ ఆరోపిస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో రెడ్డి కులాన్ని కాదని ముదరాజు కులానికి ఎలా మద్దతు ఇస్తావంటూ నానాబూతులు తిడుతూ గొడ్డలు తీసుకుని వచ్చి తన ఇంటిపైకి నరికే ప్రయత్నం చేశాడని ఆరోపిస్తున్నాడు మధుసూదన్ రెడ్డి. ఈ క్రమంలో అడ్డుకోపోయినా తన కుటుంబీకులపై కూడా దాడి చేశాడని, తన సెల్ ఫోన్ తో పాటు జేబులో ఉన్న 56,000 కూడా అతడు తీసుకున్నాడట. పంచాయతీ ఎన్నికల్లో తమ కులానికి మద్దతు ఇవ్వకపోయినందువల్లే కుల బహిష్కరణ చేసి చంపేస్తానన్నట్లు బెదిరించాడని వాపోయాడు. మరి మీరేమంటారు? ఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణ లాంటివి ఉన్నాయంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి.